మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. నవమ స్థాన స్థిత కుజ దోషం తొలగిపోయినది. ఈ గ్రహాలు ఇప్పుడు 9, 10 స్థానాల్లో, అంటే రవి 9వ ఇంట్లో, కుజుడు 10వ ఇంట్లోనూ సంచరిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అటు సప్తమంలో ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి కూడా మారి అష్టమ స్థాన స్థితి శుక్రుడుగా ఆయన యోగించేటువంటి స్థితిలో ఉన్నారు. వారం ప్రారంభం నుండి మధ్య వరకు కూడా దాదాపుగా చంద్రబలం అధికంగా ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం గమనిస్తే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినప్పటికీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమ బుధుడు కానీ, అష్టమ రవి కానీ ఆ దోషాలను తొలగింపజేసుకోవడం ద్వారా కొంత మెరుగైనటువంటి ఫలితాలను కూడా మనం ఆశించవచ్చును. ఎప్పుడైతే అష్టమ రవి యొక్క దోషం తొలగిపోతుందో ఆ రవి కొంత ఉత్సాహాన్ని నిరోధించేటువంటి గ్రహం కాబట్టి తిరిగి కొంత ఉత్సాహాన్ని పుంజుకుంటూ ఉంటారు. అయినప్పటికీ విచారే నవమే రవౌ అన్నది శాస్త్రం. ఇప్పుడు కూడా ఏదో ఒక దాని గురించినటువంటి ఆలోచన చాలా తీక్షణంగా ఉంటూ ఉంటుంది. అయితే కొంత సహాయ సహకారాలు అమ్ముతూ ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఎవరైనా సహాయం చేసేటువంటి వారు లభిస్తూ ఉండడమో, లేదా ఏదైనా ఒక ఒత్తిడి ఉన్నా, ఒక బరువు బాధ్యతలు ఉన్నా దాన్ని పంచుకోగలిగినటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉండడమో, లేదా ఏదైనా ఒక మంచి పనికి తోడవుతూ ఉండడమో, లేదా జీవిత భాగస్వామి సహకరిస్తూ ఉండడమో, ఇటువంటి విషయాలు ఎక్కువగా ఈ వారం కనబడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి ప్రతిబంధకాది దోషాలు కూడా చాలా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూల గ్రహస్థితి తగ్గింది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారు సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.